నిజామాబాద్ జిల్లాలో డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి కోసం స్థానిక కలెక్టరేట్ క్రీడా మైదానంలో ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులైన పిల్లలతో పరిచయాల అనంతరం లాంఛనంగా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా దివ్యాంగులైన పిల్లలతో పరిచయాల అనంతరం లాంఛనంగా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా దివ్యాంగులు అయినప్పటికీ ఇతరులలాగే వారు కూడా కొన్ని రంగాలలో సృజనాత్మకత కలిగి ఉన్నారని కొన్ని విషయాల్లో వేరే వారి కంటే కూడా వారికి పరిజ్ఞానం అవగాహన ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా కనీస వసతులు సదుపాయాలు ఏర్పాటు చేసి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూడాలని ఆయన నిర్వాహకులను అధికారులను ఆదేశించారు. జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా స్థాయిలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు స్వచ్ఛంద సేవ సంస్థల ఆధ్వర్యంలో మరి జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో 4 రకాలైన దివ్యాంగులు పాల్గొన్నారు. మానసిక వికలాంగులు, అదేవిధంగా అంధులు, తర్వాత శారీరక వికలాంగులు, అదేవిధంగా బధిరులు. ఈ 4 రకాలైన విద్యార్థులు 4 సంవత్సరాల నుంచి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడే శారీరక వికలాంగుల వసతి గృహం నుంచి మరి శారీరక వికలాంగులు కూడా ఈ ఆటల పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మరి ఆటల పోటీలను ప్రారంభించారు. మరి దివ్యాంగులు ఈరోజు జరిగే ఆటల పోటీలో గెలుపొందిన వారికి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం అయిన డిసెంబర్ 3 రోజు వారికి బహుమతి ప్రదానం అనేది చేయడం జరిగింది. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ డే ఫర్ డిజబిలిటీ సందర్భంగా మరి ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు కలెక్టరేట్ గ్రౌండ్స్లో దివ్యాంగులకు అంటే 10 నుండి 17 సంవత్సరాల వయసు దివ్యాంగులకు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. వారి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు దివ్యాంగులందరికీ అంటే 10 నుండి 17 సంవత్సరాలు మరియు అంతకుమించి 20 సంవత్సరాల వరకు కూడా వయసు ఉన్నటువంటి దివ్యాంగులకు ఈరోజు నిర్వహించబడింది. ఈ పోటీలకు స్వచ్ఛంద సంస్థల సహకారము మరియు లైన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ టీఎంఎన్హెచ్ఓ కానీ డిఆర్టీఓ కానీ నెట్మా కానీ డిఓ కానీ వారి యొక్క సిబ్బంది యొక్క సహకారంతో ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి డిసెంబర్ 3 రోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బహుమతి ప్రదానోత్సవం చేయబడుతుంది. ఈ రోజు వారికి రన్నింగ్ రేస్ 100 మీటర్స్ 50 మీటర్స్ రన్నింగ్ రేస్ నిర్వహించడం వచ్చి సక్సెస్ చేసింది.